ఒకటి హనుమంతుడు వేదాలు మరియు ఇతర ప్రాచీన గ్రంథాలలో నిష్ణాతుడు. అతను సంస్కృతం మరియు వ్యాకరణంలో అత్యంత పరిజ్ఞానం ఉన్న పండితుడు. 2 హనుమంతుడు చిరంజీవిగా పరిగణించబడ్డాడు, అంటే అతను చిరంజీవి మరియు ఎప్పటికీ జీవించి ఉంటాడు. 3 హనుమంతుడు తన పరిమాణాన్ని మరియు రూపాన్ని ఇష్టానుసారంగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాడు. దీనిని అతను రామాయణంలో వివిధ దోపిడీల సమయంలో ఉపయోగించాడు. 4 హనుమంతుడు భక్తి మరియు నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా గౌరవించబడ్డాడు, ముఖ్యంగా శ్రీరాముని పట్ల అతని అచంచలమైన భక్తి. 5 హనుమంతుడు సూర్య నమస్కారానికి మూలకర్త అని నమ్ముతారు. అది అతని అపారమైన శక్తి మరియు చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ లంకలోని పెద్ద భాగాలను కాల్చివేయడానికి. 7 హనుమాన్ చాలీసా, ఒక ప్రముఖ భక్తి గీతం, కవి తులసీదాస్చే స్వరపరచబడింది. అతను హనుమంతుని దర్శనం కలిగి ఉన్నాడని చెప్పబడింది.